అందరికీ స్వామియే శరణమయ్యప్ప స్వామి. మన రాయదుర్గంలో బళ్ళారి రోడ్లోన నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది స్వామి. ఇక్కడ మనం వచ్చాం చూడండి స్వామి. ఇక్కడ పురాతకాలం నుండి దేవాలయం ఉంది. ఇక్కడ గోపురం చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంది కదా స్వామి. అలాగే ఇక్కడ నవగ్రహ దేవులతో నేను ప్రదక్షిణలు వేస్తున్నాను చూడండి స్వామి. ఇక్కడ పురాతకాలం నుండి దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ నేను కూడా దేవుణ్ణి ఆరతి ఇచ్చి నేను కూడా ఆరతి తీసుకోవడం జరిగినది. నేను ఉదయం వెళ్ళినప్పుడు ఇంకా అలంకారం చేయలేదు స్వామి. మళ్ళీ మీకోసం నేను వెళ్ళి అలంకారం చేసినాక వీడియో చేసి చూపిస్తున్నాం చూడండి స్వామి. చాలా చాలా అద్భుతంగా అలంకారం చేయడం జరిగినది కదా. అలాగే కార్తీక మాసం కావున ఇక్కడ దీపాలు వెలిగిస్తుంటారు చాలా చాలా. ఇక్కడ నేను తెల్లవారుజామే 5 గంటలకే రావడం జరిగినది కావున ఇక్కడ చాలామంది ఇంకా వెలిగియలేదు. సాయంత్రం పూట చాలా చాలా వెలిగిస్తుంటారు దీపాలు ఇక్కడ. అలాగే ఇక్కడ కార్తీక మాసం కావున ఇక్కడ పూజలు కూడా ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతుంటాయి స్వామి. చూపిస్తున్నాం చూడు, గద స్తంభంతో కూడా నేను ఆరతి తీసుకుంటున్నాను ఇక్కడ. అలాగే శివునికి 5 ప్రదక్షిణాలు కూడా చేయడం జరిగినది స్వామి. ఇక్కడ శివాలయంకి వచ్చి 5 ప్రదక్షిణాలు వేసి దేవుని దర్శించుకోవడం జరిగినది. మీరు కూడా వచ్చి సోమవారం దేవుని దర్శించుకోవడం చాలా శుభవార్త వింటారు. అలాగే ఇక్కడ చూడండి స్వామి, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 108 సార్లు జపం చేస్తే మీరు అనుకునే కోరిక నెరవేరడం ఖాయము స్వామి. ఎందుకంటే ఇక్కడ నేను ఫలితం పొందాను. అలాగే దేవుణ్ణి దర్శించుకున్నది ఎలా అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా మీరు సాష్టాంగ నమస్కారం చేస్తే ఖచ్చితంగా మీ కోరికలు కూడా నెరవేరడం ఖాయము. శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో పూజారి గారు ఉదయం 5 గంటలకే లేచి ప్రత్యేకంగా పూజలు అలాగే అభిషేకాలు చేయడం జరిగినది స్వామి. అలాగే శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి వారిని చూడండి, చాలా చాలా అలంకారం చేశారు కదా. చాలా చాలా అద్భుతంగా అలంకారం చేయడం జరిగినది. మా కుల దేవుడు ఈ స్వామి. అలాగే ఇక్కడ చూడండి, మనం కూడా మాలకు ఆరతి తీసుకొని నేను కూడా ఆరతి తీసుకొని తీర్థ ప్రసాదం కూడా పొందడం జరిగినది స్వామి. అలాగే మీ వీడియో చూసిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో కొట్టి లైక్ కొట్టి షేర్ చేయండి. మన రాయదుర్గం స్వామియే